ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మరి జూలై నెల ప్రవేశించింది. ఈ జూలై నెలలో కుంభరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు జీవితంలో ముందడుగు వేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి నియమాలు ఎలాంటి పద్ధతులు పాటిస్తే వాళ్ళు జీవితంలో ముందడుగు వేస్తారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో గురుడు, పంచమంలో రవి శుక్రులు, షష్టమంలో బుధుడు, అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు. 6వ తేదీ నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ జూలై 1, 2, 28, 29 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వీరికి ఖచ్చితంగా కూడా వీళ్ళకి పెద్ద వాళ్ళ యొక్క స్నేహాలు కానీ, పరిచయాలు కానీ, లేకపోతే కొత్త వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల వీళ్ళు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆయా రోజుల్లో వీళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, హ్యాపీగా ఉండటం, అలాగే కొత్త పరిచయాలు ఏర్పడటం, అలాగే చాలా వరకు సంతోషంగా సుఖంగా ఉండటం, ఒక రకమైన కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం వీళ్ళకి కలగటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి 5, 6 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆందోళన పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అనవసరమైన భయాలు, అనవసరమైన ఆందోళన వీళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 7, 8, 9, 10, 11 తేదీల్లో వీళ్ళకి మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ధన ఆదాయం బాగా పెరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ధనం మీకు విపరీతంగా వస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు ధనం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ధనం మీకు వరదలా ప్రవహిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి, మీ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఒక కొత్త రకమైన అభివృద్ధిని మీరు సాధిస్తారు. ధనపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా మీకు మంచి ఉన్నతి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది, యోగదాయకంగా ఉంటుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది, సత్ఫలితాలను ఇస్తుంది, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి అంటే 19 నుంచి 21 వరకు కూడా విద్యలో తల్లిదండ్రులకి చాలా వరకు కూడా విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ తల్లి యొక్క ఆరోగ్యం కూడా మీకు కుదురుపడుతుంది. అలాగే వాహనాల కొనుగోలు చేయడానికి చేసే మీరు ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ 12 నుంచి 14వ తేదీ వరకు కూడా మరి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆదాయం ఎంత వస్తుందో, మీకు ఏది అవసరం కాదో అనే విషయాన్ని
ముందుగా నిర్ణయించుకుని ఆ మేరకు మీరు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీకు ఆ ఖర్చులు పెరిగిపోయి మళ్ళీ రుణాలు చేసే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 24, 25 తేదీలు అనేవి చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయం సాధిస్తాయి. చేపట్టిన ప్రతి పని కూడా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. చేపట్టే ప్రతి పని కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని తెచ్చిపెట్టి మీలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది, మానసిక ఆనందాన్ని పెంచుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 15, 16 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు మీ సంతానంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు కానీ, ఘర్షణలకు కానీ, లేకపోతే వాగ్వివాదాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి జూలై 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. అది కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానం అవుతుంది. ఈ చతుర్థ స్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా స్థిరాస్తుల పరంగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి సానుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవటం కానీ, స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవటం కానీ, ఇలాంటి విషయాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. అయితే ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వాహనాలు నడిపేటప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త అనేది మీకు పనికిరాదు. అజాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయకూడదు, అజాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెల అంతా కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం అసహనం ఎక్కువ అవుతుంది, కోపం ఎక్కువ అవుతుంది. అందువల్ల మీ అసహనాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత సహనంగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది. ఏ విషయంలో కూడా ఎవరితో కూడా గొడవలకి మీరు దిగే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు శని జపం చేయండి. అలాగే శనికి సంబంధించిన అర్చనాది కార్యక్రమాలని, అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే సాధ్యమైనంత వరకు వీలైనప్పుడల్లా శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. పేదవారికి మీరు అన్నదానం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.